హాయ్ వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. పెళ్లిల సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. ప్రతి ఒక్క అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ బయోడేటాస్ అనేది మీ అందరి ముందుకే తీసుకొచ్చేసాము. అది కూడా మీ ఇంట్లో ఉండి చూసుకునే విధంగా చెప్తున్నామండి. ఈ రోజు కూడా మీ అందరి ముందుకు మేము కుమ్మరి అబ్బాయిలను అయితే తీసుకొచ్చేసామండి. మరి ఇందులో సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉన్నారు, బిజినెస్ అబ్బాయిలు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఎందుకంటే మేము అందరినీ సాఫ్ట్వేర్ వాళ్ళని, అందరినీ బిజినెస్ వాళ్ళని, అందరినీ ప్రైవేట్ ఎంప్లాయీస్ ని తీసుకురావట్లేమండి. ఒకరు వాళ్ళని, ఒకరు వీళ్ళని, ఒకరు వీళ్ళని. ఎందుకంటే అందరూ ఒకే విధంగా ఆలోచించారు కాబట్టి సగం అలా సగం ఇలా ఉంటారు కాబట్టి మేము అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరి గురించి ఆలోచించే తీసుకొస్తున్నాము. సో కాబట్టి మీరు ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటే మీకు అర్థమవుతుంది. అదే విధంగా ఈ రోజు కుమ్మరి అబ్బాయిలను తీసుకొచ్చాం కాబట్టి మొదటగా ఏ అబ్బాయిని తీసుకొచ్చారు, మరి అబ్బాయి సాఫ్ట్వేరా, బిజినెస్, ప్రైవేట్ ఎంప్లాయా అనేది జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ రోజు ప్రేక్షకులందరి కోసం కుమ్మరి క్యాస్ట్ నుండి అబ్బాయిల యొక్క బయోడేటాస్ అయితే తీసుకొచ్చామండి. అందులో కుమ్మరి కులస్తులందరికీ నమస్తే అండి. ఈ రోజు కుమ్మరి క్యాస్ట్ నుండి అబ్బాయిల యొక్క బయోడేటాలో ఫస్ట్ సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చాము. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 27/1998. అబ్బాయి హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి వచ్చేసి నెలకి 60,000 మాత్రమే సంపాదిస్తున్నాడండి. ఈ అబ్బాయి వల్లది వరంగల్. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్ అండి. వరంగల్లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు నార్మల్ అమ్మాయి అయినా పర్వాలేదు, అంటే డిగ్రీ చేసిన, ఇంటర్ చేసినా పర్వాలేదండి, కాకపోతే అమ్మాయి చూడడానికి బాగుండే అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి కూడా వరంగల్, హన్మకొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, అటు మన తెలంగాణ ఏరియాలోనే అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా కుమ్మరి క్యాస్ట్ లోనే కావాలనుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి అబ్బాయిని కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. అదే విధంగా కుమ్మరి క్యాస్ట్ లో నుంచే మరి మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటో ఇప్పుడు మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, ఇప్పుడు శాలివాహన క్యాస్ట్ నుండి అబ్బాయి అయితే బిజినెస్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 29/8/1995. హైట్ 5.7 ఉంటారు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు, డైరీ ఫార్మ్ బిజినెస్. ఈ అబ్బాయి ఎడ్యుకేషన్ వచ్చేసి డిప్లొమా చేశాడు. ఈ అబ్బాయి ఇన్కమ్ వచ్చేసి సంవత్సరానికి 15 లక్షల వరకు వస్తుంది డైరీ ఫార్మ్ లో. ఈ అబ్బాయి యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఈ అబ్బాయికి ఓన్లీ శాలివాహన్ లో మాత్రమే చూస్తున్నారు. ఈ అబ్బాయి వల్లది మెదక్ అండి. ఈ అబ్బాయి వల్ల రిక్వైర్మెంట్ ఏంటి అంటే, మెదక్ చుట్టుపక్కల మాత్రమే కావాలని చూస్తున్నారు. అది కూడా శాలివాహన అమ్మాయిలు మాత్రమే మినిమం డిగ్రీ చదువుకొని ఉండాలి అనేసి కోరుకుంటున్నారు. ఎవరైనా శాలివాహన అమ్మాయిలు ఉంటే వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. శాలివాహన అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి మరి కుమ్మరి అబ్బాయి గురించి అయితే. మరి అదే విధంగా మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసాము. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మన జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, ప్రేక్షకుల కోసం నేను లెక్చరర్ జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 9/8/1991. హైట్ 5.7 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సీ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ లెక్చరర్ గా జాబ్ చేస్తున్నారు. ఈ అబ్బాయి నెలకి 60,000 సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి భీమవరం, అంటే ఆంధ్ర సంబంధం అండి ఇది. ఈ అబ్బాయి వాళ్ళకు ఆంధ్రాలో మాత్రమే కావాలి, భీమవరం చుట్టుపక్కల మాత్రమే కావాలని చూస్తున్నారు. ఈ అబ్బాయిది శాలివాహన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో భీమవరం చుట్టుపక్కల వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి. శాలివాహన భీమవరం సంబంధాలు, ఏపీ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి మరి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. అదే విధంగా కుమ్మరి క్యాస్ట్ లో నుంచే మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసాము. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. కుమ్మరి క్యాస్ట్ నుండి మరో అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 23/8/1997. హైట్ 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశాడు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి ఈ అబ్బాయి 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది హైదరాబాద్ చెంగిచెర్ల. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ హైదరాబాద్ లో వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, అది కూడా శాలివాహన కులస్తులలో మాత్రమే కావాలని చూస్తున్నారు. అమ్మాయిలు ఎవరైనా సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం శాలివాహన కులస్తుల్లో ఎదురు చూస్తూ ఉంటే వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. శాలివాహన సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా కుమ్మరి క్యాస్ట్ ల గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదండి. మరి కుమ్మరి క్యాస్ట్ లోనే మరొక అబ్బాయి గురించి తెలుసుకుందాము. ఆ అబ్బాయి డీటెయిల్స్ ఏంటి, వివరాలు ఏంటి అనేది మరి చెప్పండి మేడం. తప్పకుండా నవ్య, ప్రేక్షకుల కోసం నేను ఈ రోజు ప్రైవేట్ టీచర్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 17/1991. అబ్బాయి హైట్ 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీకామ్ మాత్రమే చదివాడు.
ప్రజెంట్ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి నెలకి 40,000 వరకు ఉంది సాలరీ. ఈ అబ్బాయి వాళ్ళది తిరుపతి అండి. ఈ అబ్బాయి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏపీ సంబంధాలు, అది కూడా తిరుపతి చుట్టుపక్కల మాత్రమే చూస్తున్నారు. ప్రైవేట్ జాబ్ చేసినా చేయకుండా ఏం లేదు, మినిమం కొంచెం ఇంటర్ డిగ్రీ చదువుకొని ఉంటే చాలు అనేసి చూస్తున్నారు. ఎవరైనా కుమ్మరి క్యాస్ట్ లో తిరుపతి చుట్టుపక్కల సంబంధాలు, అమ్మాయిల పేరెంట్స్ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. శాలివాహన సంబంధాలు, అది కూడా ఏపీ తిరుపతి సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి, అబ్బాయి బయోడేటా ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి అనేది, అతను ఎలా చూస్తున్నాడు, ఎలాంటి అమ్మాయిని కావాలనుకుంటున్నారు అనేది. అదే విధంగా మరి కుమ్మరి క్యాస్ట్ లోనే మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసాము. ఆ అబ్బాయి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా నవ్య, అబ్బాయి అకౌంటెంట్ అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 13/6/1997. హైట్ 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీకామ్ చేశాడు. ప్రెసెంట్ అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి నెలకు 40,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది జనగాం అండి. ఈ అబ్బాయి జాబ్ వచ్చేసి కూడా జనగాంలోనే చేస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ రిక్వైర్మెంట్ కుమ్మరి క్యాస్ట్ లో జనగాం చుట్టుపక్కల కావాలి అనేసి చూస్తున్నారు. అది కూడా అమ్మాయి బాగుండాలి, కొంచెం అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి అనేసి చూస్తున్నారు. అలా ఎవరైనా కుమ్మరి క్యాస్ట్ లో జనగాం చుట్టుపక్కల ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. జనగాం అబ్బాయి కుమ్మరి క్యాస్ట్ నుండి కొరుకుంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇప్పటి వరకు మనం సాఫ్ట్వేర్ చూసాము, ప్రైవేట్ చూసాము, బిజినెస్ చూసాము. ఇలా మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా, ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా, అంటే మీ ఆలోచనకు తగ్గట్టుగా ఎవరైనా ఉన్నారో, ఇలాంటి అబ్బాయి కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలని ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ అందరికీ ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. దీనిపైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ వీడియో మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.